జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి నెల రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజలను గాలికొదిలేసి విదేశాల్లో విహారయాత్రలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ ధారావత్. సొసైటీ కేంద్రాల్లో 70% వడ్లు మక్కల కొనుగోలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు రైతులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను చేసుకుంటూ ఇలా రైతులను నవంచక పాలన చేస్తూ ఇలా రైతుల ఘోషలు చూస్తున్నాము. ఇప్పటికిప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంలో దాదాపు 500 మంది పైచిలకు రైతులు వివిధ రకాల్లో ఈ రైతు ఘోషతోటి చనిపోవడం జరిగింది. దీని మొత్తానికి కారణం ఇలా ఈ రాష్ట్ర చేతగాని ప్రభుత్వ దద్దమ్మ ప్రభుత్వం యొక్క విధి విధానాలతోటే. ఎందుకంటే రాష్ట్ర రైతాంగాంతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో గతంలో ఒక చరిత్ర చూసినాం. ఎద్దేడ్చిన వేషము రైతేడ్చిన రాజ్యము ఉండదు, నిలవదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే పార్టీ అధిష్టానం ఏదైతే ఏఐసిసికి ఇచ్చే గౌరవం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రైతుల పంటల పట్ల కనీసం కళ్ళల దగ్గరికి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కనీసం తొంగి చూడకుండా ఈ రాష్ట్రంలో పాలిస్తున్న ఈ దౌర్భాగ్య గవర్నమెంట్ పోవాలి, కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో ఈ రాక్షస పాలన పోవాలనే దాని మీద మాట్లాడుతుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రైతాంగం పట్ల శ్రద్ధ చూపి వెంటనే కాంటాలు పెట్టి ఈ యొక్క రాష్ట్ర రైతాంగ వడ్లను కావచ్చు, మొక్కలను కావచ్చు, పండించే ప్రతి పంటను మిల్లులకు తరలించి వెంటనే వారి అకౌంట్లకు డబ్బులు వచ్చి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, జనగామ జిల్లాలో రైతులు అరిగోస పడుతుంటే వాళ్ళ గోడు పట్టించుకోకుండా వాళ్ళ ఎమ్మెల్యే ఎటుపోయిందని చెప్పేసి పాలకుర్తి నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా నిరసన తెలుపుతున్నారు. అలాగే ఇప్పుడు నష్టపోయిన రైతులంతా కూడా ఆదుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి రవికాంత్? పాలకుర్తి ఎమ్మెల్యే జాడెక్కడ? ఇదే ప్రశ్న, ఇదే సందేహం పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు ప్రశ్నిస్తున్నటువంటి మాట, ప్రతి ఓటరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఎందుకంటే పూర్తిగా ఈ యాసంగికి సంబంధించినటువంటి వడ్లు, మరోవైపు మొక్కజొన్న కొనుగోలు జరగక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఉంటారు. ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించి ఈ ధాన్యం కొనుగోలు అయితేనేమి, మొక్కజొన్న కొనుగోలు అయితేనేమి ఈ కొనుగోళ్లను వేగవంతం చేసి అధికారులను పరుగులు పెట్టించి రైతాంగం అకౌంట్లలో ఆ రైతాంగం ఖాతాలో ఆ వడ్లు కొన్న డబ్బులు, మొక్కజొన్న కొన్న డబ్బులను జమ చేయించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే ఏదైతే సమ్మర్ వెకేషన్ లో అమెరికాకు వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. సమ్మర్ వెకేషన్ కు వెళ్ళొచ్చు, ఏదో 5 రోజులు 10 రోజులు వెళ్తే ఆ చర్చ నియోజకవర్గంలో జరగకపోయేది. కానీ నెల రోజులు గడుస్తున్న ఎమ్మెల్యే ఎటుపోయారన్నటువంటి సందేహము, ప్రశ్న అయితే నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులు అరిగోస పడుతున్న మా ఎమ్మెల్యే ఎక్కడా అని ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే నిన్న వడ్ల కళ్ళల దగ్గరికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులకు రైతాంగం అంతా కూడా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇటు ఏవైతే ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు,
70% పైగా ఇంకా కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి, కొన్నటువంటి ధాన్యం అయితేనేమి, మొక్కలైతేనేమి ఇటు మిల్లులకు అటు గోదాములకు చేరేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు వడగండ్ల వానలు కురుస్తున్నటువంటి క్రమంలో మా పరిస్థితి ఏంటా అని రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు, రైతాంగం అగమ్య గోచరమైనటువంటి స్థితికి, రైతుల అరిగోసకు నిదర్శనంగా పాలకుర్తి నియోజకవర్గం మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 70% కూడా వడ్లు మొక్కలు ప్రాంతాలు కాక మిల్లులకు తరలించకపోవడము, ఆరుగాలం కష్టించి పండించిన తమ పంట నీళ్లలో పోసిన చందంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా స్పందించి మా పంటను కొనాలని రైతాంగం అంతా డిమాండ్ చేస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.